జజ్జనక్కరి జనారే మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. దయచేసి చెప్పండి సార్. ఏం సార్ ఏమంటున్నావు? ఎవరన్నారు? దయచేసి చెప్పండి సార్. ఏంటండి? నేనల్లదే ఇట్లా కాదు కానీ రారా అందరు రారా. సబస్ బాగుంది, సంతోషం. ఏంటి సార్ సమస్యలు చేస్తున్నావా? ఎందుకట్లా చేస్తున్నావు? నో అరే ఏమన్నా ఉన్నదా నీకు? ఉంది కదా, ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నాయి అంటున్నావు, సతాస్తున్నావు ఎందుకు? అవును అవును అవును. అదే ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ప్రజలకి ఎక్కడ ఇబ్బంది వచ్చిందండి? నీకు ఇట్లా అయితే ఉండదు కానీ. ఏం చేస్తున్నావు సార్? ఇలాంటి మాయ మాటలు మోసం మాటలు చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పాపం గడుపుకోవడానికి, ప్రజలు మభ్యపెట్టడానికి. అట్లనా? అరే కట్టెక్కడ తెత్తరా. దయచేసి తీసుకోవద్దని. అయితే గద్దెనే అంటాడు కానీ ఇక్కడ దేపోరా. ప్రస్తుతానికి అంత అవసరం లేదు. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు చెప్పు, నీ సంగతి ఏంది చెప్పు. ఓకే బాయ్. ఇప్పుడు అర్థమైందా మా సంగతి? వాళ్ళు ఎమ్మడి మీరు కూడా ఇవ్వండి గేట్ దాకా. మీరేం చేస్తున్నారు? ఎందుకు సారు? అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే మేమెందుకు పోవాలి? అసలు కాంగ్రెస్ పార్టీ పట్ల మీ వైఖరి చెప్పండి. మంచి పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీకి మీరు స్నేహితులా? అట్లేం లేదు, అన్ని మాకు సమానమే. కాంగ్రెస్ పార్టీ విధానాలను సమర్థిస్తారా? మా సంగతి విడిచిపెట్టుగా నువ్వేమనుకుంటున్నావో చెప్పు. కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా మేము వ్యతిరేకులం. వాళ్ళు మంచి పని చేస్తే కూడా నువ్వు ఒప్పుకోవా? కాంగ్రెస్ పార్టీని ఎల్లప్పుడూ మేము వ్యతిరేకిస్తాం. వ్యతిరేకించేదా ఇంకేమైనా చేసేది ఉందా మీరు? చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర. అబ్బో పరాశకం పాడుగాను. ఏమండి? ఏం లేదు, మమ్మల్ని ఏం చేయమంటున్నావు? మీరు కూడా మాతో కలవండి. అందరం పైన కలుసుకున్నాం కానీ ఇప్పుడు ఎందుకు చెయ్యి? ఇప్పుడు వద్దా? వద్దులే కానీ చంద్రబాబు గురించి 2 ముక్కలు చెప్పు. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అనంతపూర్ జిల్లాలో ముగిసి కర్నూలుకు నిన్న చేరుకున్నది. ఏం చేస్తుండే యాత్రలా? ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినారు. ఒకరోజు ఒక మాట రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. ఎందుకు అట్లా మాట్లాడుతుండు? సో ఇవన్నీ కూడా ఒక స్పష్టత లేని రాజకీయాలు, అంతేనా? ఒక అవగాహన లేని రాజకీయాలు, ఒక అక్కస్తో కూడిన రాజకీయం. ప్రతిపక్షంలో ఎందుకుర్రో మీరు తెలుసా? మీ నిర్వాహకం వల్ల, మీ దయ వల్ల. ఇక ముందు ప్రజాస్వామ్యంలో పద్ధతి ఉంటుంది. మనకేం పద్ధతి విద్య? ఏ ఎండక గొడుగు పట్టాలి. దేశం అంతా కోడెక్కుస్తుంది. ఏ దేశం? తెలుగుదేశమా? దేవుడు ఎరుగు. రండి, ఎప్పుడు ఆ కుర్చీల పంచాయతీనా? అందరికి నమస్కారాలు. నమస్కారం. ఏంది కుర్చీలు జరుపుకుంటున్నారు? అడుగడుగున అన్యాయం జరుగుతుందనే దానికి ఒక చక్కటి నిదర్శనం. రాజకీయం అంటేనే అట్లుంటది పోచారం. జరిగేటువంటి అన్యాయం కళ్ళారా చూస్తున్నప్పటికీ కూడా మేము ఇప్పుడేం చేయగలుగుతాం? ఇంకా ఓట్లు రాలేదు కదా. తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు తీవ్ర ప్రతిఘటన చేయాల్సి వస్తుంది. అబ్బా, నీ కుర్చీ గురించి మేమెందుకు కొట్లాడాలి? ఎలిజిబుల్ క్యాండిడేట్ చాలా మంది ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఈ కుర్చీల పంచాయతీ ఇచ్చిపెట్టు కానీ టీఆర్ఎస్ పార్టీలా నీ పరిస్థితి ఎట్లుంది? దిక్కుతోచని పరిస్థితిలో. ఎందుకు బాగానే ఉంటారు అంటారు కదా, నీకేమైంది? తీవ్ర నష్టాన్ని పోవాల్సి వస్తా ఉంది. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఖండనాలు తప్పితే ఇంకేమైనా చేసేది ఉన్నదా? హెచ్చరిస్తా ఉన్నాం. జజ్జనక్కరి జనారే మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.